హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 2011లో విడుదలైన ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ లిమిట్లెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోరా అనే ఇతను తను పెద్ద రచయితనని తనకు తాను ఫీల్ అయిపోతూ ఉంటాడు. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర డబ్బాలు కూడా కొడుతుంటాడు. కానీ ఇప్పటి వరకు వీడు ఒక్క పుస్తకం కూడా రాయలేదు. ఖాళీగా ఇంట్లో ఉండడం, బయటకు వస్తే సిగరెట్లు కాల్స్తూ వీధిలో తిరగడం, ఫ్రెండ్స్ తో కలిపి మందు కొట్టడం వీడి దినచర్య. వీడి కాలేజ్ డేస్ లోనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఆవిడ వీడు పెద్ద గాలిగాడని కొద్ది రోజుల్లోనే కనిపెట్టేసింది. వీడికి విడాకులు ఇచ్చి ఆవిడ దారి ఆవిడ చూసుకుంది. ఆ తర్వాత రోజు నుండి వీడు లిండితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఆవిడ వీడి మీద కాస్త కూస్తో సాఫ్ట్ కార్నర్ ఉన్నా వీడు గాలిగాడు కాబట్టి వీడికి బ్రేకప్ చెప్పేస్తుంది. ఒకవేళ వీడిలో మార్పు ఏమైనా వచ్చి వీడు బాగుపడితే అప్పుడు చూద్దాం అంటది. పాపం కట్టుకునేది పోయి ప్రేమించిన అమ్మాయి కూడా బ్రేకప్ చెప్పేసరికి మనవాడు చాలా దిగాలుగా ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటాడు. అతనికి ఆపోజిట్ గా వస్తున్న ఒక వ్యక్తి మన వాడిని చూసి గుర్తుపడతాడు. మన వాడిని పలకరిస్తాడు. ఇంతకీ ఆ పలకరించిన వ్యక్తి వేరెవరో కాదు, మన వాడి మొదటి భార్య తమ్ముడు. సింపుల్ గా చెప్పాలంటే మన వాడికి మాజీ బావమరిది అనమాట. అతను మనవాడి వాలకం చూసి ఏంటి ఎలా ఉన్నావు, ఇంకా నువ్వు మారలేదా అంటూ కొంచెం ఎటకారం చూపించినా మళ్ళీ ఎందుకో గాని తనతో పాటు కదా మన ఇద్దరం డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ మన వాడిని దగ్గరలో ఉన్న రెస్టారెంట్ తీసుకెళ్లి డ్రింక్ ఇప్పిస్తాడు. అలా వాళ్ళిద్దరు డ్రింక్ తాగుతూ కొంతసేపు మాట్లాడుకుంటారు. మోరాగాడిని అతను నువ్వు ఇప్పటిదాకా ఎన్ని బుక్స్ రాసావని అడుగుతాడు. మోరా కూడా అతని దగ్గర ఏమీ దాచకుండా ఓపెన్ అయిపోతాడు. ఇప్పటిదాకా నేను ఒక్క బుక్ కూడా రాయలేదు, ఇంకా చెప్పాలంటే ఒక్క వర్డ్ కూడా రాయలేదు అని మన వాడితో అంటాడు. ఒకవేళ నేను ఏమైనా నీకు హెల్ప్ చేయగలనేమో చూస్తాను అంటూ అతను తన దగ్గర ఉన్న ఒక పిల్లిని మన వాడి చేతికి ఇస్తాడు. ఏంటి పిల్ అని అడుగుతాడు మోరా. నేను ఇప్పుడు కొన్ని ఫార్మా కంపెనీస్ కి కన్సల్టింగ్ వర్క్ చేస్తున్నాను. ఇది ఒక స్పెషల్ ప్రొడక్ట్. ఇది గాని తీసుకుంటే మన బ్రెయిన్ లోకి వెళ్లి కొన్ని నరాలను యాక్టివేట్ చేస్తుంది. ఓ నార్మల్ హ్యూమన్ తన బ్రెయిన్ ని మహా అయితే 20% పనిచేయించగలుగుతాడు. కానీ ఈ పిల్ గాని వేసుకున్నారంటే అతని బ్రెయిన్ 100% పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అతని ఐక్యూ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి అని చెప్తాడు. అతను ఆ మాట చెప్పగానే మోరాకి ఎందుకో గానీ చాలా భయం వేస్తుంది. ఇప్పటికే నా జీవితం శంకనాకపోయిందనే డిప్రెషన్ లో నేను ఉన్నాను. ఇలాంటి టైంలో ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల నా తెలివితేటలు పెరిగిపోయి పొరపాటున నేను తెగ సంపాదించేశాను అనుకో, ఎక్కడ లేని పేరు ప్రతిష్టలు డబ్బు వచ్చేసాయి అనుకో, నేను ఇంక తట్టుకోగలనా, నాకేం వద్దు బాబు అని అంటాడు. అప్పుడు అతను ప్రతిదానికి భయపడుతూ కూర్చోకు, ఒకసారి ట్రై చేయి, ఈ డ్రగ్ వాల్యూ ఎంతో తెలుసా, $800 అని చెప్పి మన వాడి చేతిలో అతను విజిటింగ్ కార్డు ఒకటి ఇచ్చి ఏదైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోరా కూడా అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతాడు. దారి పొడుగునా ఏదో ఆలోచించుకుంటూ ఇంటి దగ్గర దాకా వచ్చేస్తాడు. ఇంటి తాళాల కోసం పాకెట్ లో చేపెట్టిన మన మోరాకి కీస్ తో పాటు ఆ పిల్లు కూడా తన చేతిలోకి వస్తుంది. పూర్తిగా సంకనాకిపోయిన నా జీవితానికి ఈ పిల్లు వేసుకున్నంత మాత్రాన ఏమైపోతుందిలే అని మనవాడు ధైర్యం చేసి ఆ పిల్లిని వేసుకుంటాడు. వీడు ఈ ఇంటికి అద్దె డబ్బులు కట్టి చాలా నెలలు అవుతుంది. వీడి ఇంటి తలుపు దగ్గరే ఆ ఇంటి వనరమ్మ వీడి కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ గాలిగాడు రాగానే వీడి సంగతి తేలుస్తానని మంచి హీట్ మీద ఉంటుంది. అద్దె డబ్బుల కోసం ఈ ఆంటీ వాళ్ళ ఆయన పంపిస్తే వాళ్ళ ఆయన దగ్గర డబ్బులు కూడా దొబ్బేసి ఇద్దరు తాగి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని ఈసారి అద్దె డబ్బులు వసూలు చేసుకుందామని ఈమె ఇక్కడికి వచ్చింది. ఈ పిల్లు వేసుకున్న ఈ గాలిగాడు బ్రెయిన్ లో ఏవేవో మార్పులు జరుగుతుంటాయి, జరగబోయేది ముందుగానే ఊహించేస్తాడు. అందుకే తెలివిగా ఆ ఇంటి ముందుకి వెళ్ళగానే ఇంటి వనరులను చూసి చూడడంతోనే అతని మెదడుకు బాగా పని చెప్తాడు. ఆమెను మాటలతో మెల్లగా ఇంప్రెస్ చేసుకోవడం మొదలు పెడతాడు. మన వాడి మాటలకి ఈవిడ పూర్తిగా పడిపోతుంది. ఇంటి వనరమ్మ బ్యాగ్ లో ఓ లా బుక్ ఉంటుంది. ఆ బుక్ అట్ట మీద ఉన్న ఓ 2-3 హెడ్లైన్స్ మాత్రమే ఈ గాలిగాడు చూస్తాడు. అంతే. ఈ గాలిగాడు ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు 12 ఏళ్ల క్రితం చదివిన పుస్తకం అది. అప్పుడెప్పుడో ఈడి బ్రెయిన్ లో రికార్డ్ అయిన ఆ మెమోరీస్ ఇప్పుడు ఈడు గుర్తొచ్చేసాయి. దాంతో ఆ బుక్ లో ఉన్న ప్రతి విషయాన్ని ఆవిడికి చెప్పడం మొదలు పెడతాడు. ఆ సబ్జెక్ట్ లో ఈడు బాగా వీక్ అవడం వల్ల ఆ పేపర్ ని ఎలా కంప్లీట్ చేయాలని టెన్షన్ పడుతున్న ఈవిడికి వీడు హెల్ప్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లోనే కంబైన్డ్ స్టడీస్ చేసేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత చంద్రవందరగా ఉన్న తన రూమ్ ని చాలా నీట్ గా డెకరేట్ చేసుకుంటాడు. ఎప్పటి నుంచో రాయాలి రాయాలి అనే ప్రయత్నం చేస్తున్న బుక్ ఒక 4 గంటల్లోనే పూర్తి చేసేస్తాడు. ఆ బుక్ లో వీడు రాసిన కథ చాలా బాగుంటుంది. వీడు తన సోఫాలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతాడు. వీడు దాదాపుగా చాలా గంటల నుండి వర్క్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు వీడి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏంటి ఈ డ్రగ్, నేను వేసుకున్న డ్రగ్ వల్ల నేను మంచివాడిగా మారిపోతున్నానా అంటూ ఏవేవో ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన బావమరిది ఇచ్చిన విజిటింగ్ కార్డును చూసుకొని అతనున్న ప్లేస్ కి వెళ్తాడు. బావమరిది మొహం నిండా గాయాలై ఉంటాయి. అతన్ని ఎవరో చితకబాదినట్లున్నారు. రూమ్ కూడా చిందరవందరగా ఉంటుంది. ఏంటి ఇదంతా, నీకేమైంది అని అడుగుతాడు మోరా. అదేం లేదులే, ఏంటి ఇలా వచ్చావు, ఏంటి నేను ఇచ్చిన డ్రగ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిందా అని అడుగుతాడు. అవును, అది చాలా బాగా పనిచేసింది అని అంటాడు. అప్పుడు అతను నువ్వు గాని తెలివైనడు అయితే ఆ డ్రగ్ ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్తాడు. అయితే ఆ డ్రగ్ ఇంకా కావాలా నీకు అని అడుగుతాడు. అవును, నాకు కావాలి అని అంటాడు మోరా. సరే అయితే నువ్వు వెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురా అంటాడు మోరా వాళ్ళ బావమరిది. అవసరం మనోడిది కాబట్టి సరే అని చెప్పి అతనికి బ్రేక్ఫాస్ట్ తేడానికని కిందకి వెళ్తాడు.
మోరా. అతను తిరిగి వచ్చేసరికి రూమ్ లో ఉన్న ఇతని బావమరిదిని ఎవరో చంపేస్తారు. అలా తన బావమరిది శవమై పడి ఉండడాన్ని చూసి మోరా చాలా కంగారు పడతాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఒక హత్య జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత పక్కనే ఓ మూల కూర్చొని ఉంటాడు. అలా కూర్చున్న మోరాకి ఇతను చంపింది ఖచ్చితంగా ఇతను బాగా తెలిసిన వాళ్ళే. బహుశా వీళ్ళు ఈ డ్రగ్ కోసం వీడిని చంపుంటారు. వాళ్ళకి అసలు ఈ డ్రగ్ దొరుకుంటుందా అని ఆలోచిస్తాడు. తర్వాత వీడు కూడా ఆ రూమ్ అంతా వెతకడం మొదలు పెడతాడు. లక్కీగా ఇక్కడే ఓ సీక్రెట్ ప్లేస్ లో ఓ ప్యాకెట్ నిండా డ్రగ్ మనోడి చేతికి దొరుకుతుంది. అంతేకాకుండా కొంత డబ్బు కూడా అక్కడ ఉంటుంది. వాటిని చూడగానే మనవాడు తన డ్రెస్ లో దాచేసుకుంటాడు. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. వెళ్లి తలుపు తీస్తే పోలీసులు వచ్చి ఉంటారు. తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మనవాడిని కూడా స్టేషన్ కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తారు. ఆ టైంలోనే మోరాగాడి మాజీ భార్య కూడా ఫోన్ చేస్తుంది. తన తమ్ముడు చనిపోయిన టైంలో నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. 2 రోజుల క్రితమే నాకు ఎదురయ్యాడు. సరదాగా కలుద్దామని ఈ రోజు నేను అతని ఫ్లాట్ కి వెళ్ళాను. తీరా చూస్తే ఇలా అయిపోయింది అని చెప్తాడు. ఇంతలో విచారణ పూర్తి చేసుకున్న పోలీసులు మనవాడి ఫోన్ నంబర్ అడ్రస్ తీసుకుని మనవాడిని పంపించేస్తారు. అతను అక్కడి నుంచి తిన్నంగా తన రూమ్ కి వచ్చేస్తాడు. అలా తను వస్తున్న టైంలో కొందరు తనని ఫాలో అవుతున్న ఫీలింగ్ మనోడు కలుగుతుంది. తన రూమ్ కి వచ్చిన వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి తన దగ్గర ఉన్న మనీని ఆ డ్రగ్ ని బయటికి తీస్తాడు. ఓ పిల్లిని ముందు వేసుకుంటాడు. ఆ తర్వాత ప్రశాంతంగా తన రూమ్ లో జాగ్రత్తగా దాచిపెడతాడు. ఆ రోజు నుండి మనవాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ముందు హెయిర్ స్టైల్ మార్చేస్తాడు. నడక తీరు మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అతనిపై అతనుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. రోజంతా చాలా ఉత్సాహంగా చలాకీగా ఉంటాడు. ఒక రోజుకు ఓ టాబ్లెట్ చొప్పున రోజు వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. చాలా ఈజీగా బుక్స్ రాసేసి డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఇప్పుడు ఇతను ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చేసుకుంటున్నాడు. డబ్బులు సంపాదించే ప్రతి ఆటలోనే మనవాడిదే విన్. మనవాడు ఏదైనా లాంగ్వేజ్ ని సగం విన్నాడంటే చాలు అది పూర్తిగా వచ్చేసేది. దీంతో మనవాడు రెచ్చిపోయేవాడు. కొత్త కొత్త ఫ్రెండ్స్, ఫ్యాన్స్, అందమైన అమ్మాయిలతో పరిచయాలు. సింపుల్ గా చెప్పాలంటే మనవాడికి సొసైటీలో ఓ గుర్తింపు అనేది వచ్చింది. ఇక్కడితో మనవాడు ఆలోచనలు ఆగిపోలేదు. ఇంకా అతని ఆలోచనలకు పదును పెట్టాడు. ఇలా కథలు రాస్తే ఏమాత్రం సంపాదించగలను, ఇంతకన్నా ఎక్కువ సంపాదించాలనే మన తాపత్రయం మనవాడిలో పెరిగింది. అంతే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి షేర్ మార్కెట్ లో పెట్టాడు. అతను పెట్టిన డబ్బుకి రెట్టింపు డబ్బును సంపాదించుకోగలిగాడు. కానీ మనవాడి దగ్గర ఉన్న ఈ తక్కువ డబ్బుతోని పెట్టుబడి పెట్టి దాని మీద లాభం సంపాదించి మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టి మళ్ళీ సంపాదించి ఇలా చాలా టైం పట్టేస్తుంది. ఇంత టైం నాకు వద్దు, ఒక్కసారిగా నేను ధనవంతుడిని అయిపోవాలనే ఆలోచన మనవాడిలో పెరిగిపోతుంది. ఎవరి దగ్గరైనా ఒక పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకొని దాన్ని మార్కెట్ లో పెట్టి ఒక్కసారిగా ధనవంతుడిని అయిపోవాలని కోరిక మనవాడికి పెరిగిపోతుంది. అందుకోసమని ఒక ఫైనాన్సర్ ని చూసి అతని దగ్గర పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకుంటాడు. మనవాడు ఏ ఫైనాన్సర్ దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఆ ఫైనాన్సర్ చాలా పెద్ద క్రూరుడు. ఇచ్చిన డబ్బుని అనుకున్న తేదీలోపు తిరిగి చెల్లించకపోతే మనవాడి ఆర్గాన్స్ మొత్తాన్ని తీసేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ మనవాడి చేతిలో అమౌంట్ పెడతాడు. ఆ డబ్బును తీసుకున్న మనవాడు షేర్ మార్కెట్ పై మరింత అవగాహన పెంచుకోవాలని రోజు తను వేసుకుంటున్న టాబ్లెట్స్ ని డోస్ పెంచుతాడు. వారం రోజులుగా పూర్తిగా వాటిపై స్టడీ చేస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని ఆ మార్కెట్ లో పెట్టేస్తాడు. ఆ వీకెండ్ కల్లా మనవాడి బ్రోకరేజ్ అకౌంట్ లో $2 బిలియన్ క్రియేట్ అవుతాయి. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవడంతో మనవాడి పేరు ఒక్కసారిగా పెద్ద పెద్ద కంపెనీ అఫీషియల్స్ కి చేరిపోతుంది. ప్రతి పేపర్ హెడ్లైన్స్ లోనే మనవాడి పేరే. ఇప్పుడు మనవాడి రేంజ్ ఎంతవరకు పెరిగిందంటే బడా బడా పారిశ్రామికవేత్తలు మనవాడి సలహా కోసం ఎదురు చూస్తుంటారు. ఈ పొజిషన్ లో ఉన్న మనవాడు మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ అయిన లిండాని కలుస్తాడు. అప్పుడు తను చేసిన వాటన్నిటికీ ఆమె క్షమాపణ కోరుతాడు. ఇప్పుడు తన పొజిషన్ గురించి వాడికి వివరిస్తాడు. అంతేకాదు వాళ్ళిద్దరూ మీట్ అయిన ఆ హోటల్లో అక్కడున్న కొందరు వ్యక్తులతో ఇటాలియన్ లో చాలా అవలేలగా మాట్లాడేస్తాడు. ఇదంతా చూసిన లిండా మనవాడిలో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది. మళ్ళీ అతనితో కలిసి జీవించడానికి ఒప్పుకుంటుంది. ఇలా బిజీ బిజీగా సాగిపోతున్న మనవాడు లైఫ్ లో మళ్ళీ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనవాడు ఏదో ఒక మాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు, తనకు తానుగా ఏవో ఊహించుకుంటున్నట్లు ఒక రకమైన ఇల్యూషనేషన్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి సమయంలో మనవాడికి అతిపెద్ద ఆర్థిక దిగ్గజమైన ఓ పారిశ్రామికవేత్తతో మీటింగ్ కుదురుతుంది. ఆ పారిశ్రామికవేత్త మనవాడి మాటలకి చాలా ఇంప్రెస్ అవుతాడు. అతను ఫ్యూచర్ లో చేయబోయే విషయాల గురించి మనవాడితోని చాలాసేపు డిస్కస్ చేస్తాడు. అతను ఒక కంపెనీని తన కంపెనీలో విలీనం చేసుకోవాలనుకుంటున్నానని, అందుకు నీ సహాయం కావాలని కోరుతాడు. అందుకు మనవాడు కూడా ఓకే చెప్తాడు. నెక్స్ట్ డే ఆ మీటింగ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ మనవాడు తన గదిలో దాచుకున్న ఆ టాబ్లెట్స్ పూర్తిగా అయిపోతాయి. దాంతో టాబ్లెట్ వేసుకోకుండానే ఆ మీటింగ్ కి మనవాడు అటెండ్ అవుతాడు. మీటింగ్ మధ్యలో మనవాడు స్క్రీన్ పై రన్ అవుతున్న వార్తలను వింటాడు. ఆ వార్తల్లో ఓ లేడీ చనిపోయినట్లుగా చూపిస్తారు. అయితే ఆ లేడీ ఫోటో చూడగానే లైట్ గా మనవాడికి కొన్ని జ్ఞాపకాలు వస్తాయి. నిన్న రాత్రి ఆ అమ్మాయితో డేటింగ్ వెళ్ళినట్లుగా ఏవో జ్ఞాపకాలు మనవాడికి వస్తూ ఉంటాయి. కొన్ని పనులు తనకు తెలియకుండానే జరుగుతున్నాయని మనవాడికి అర్థమవుతుంది. ఇంతలో మనవాడి తల తిరుగుతున్నట్లుగా అనిపించి ఆ రూమ్ లో బయటకు వచ్చి రోడ్డు పైన పెద్దగా వాంతు చేసుకుంటాడు. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అర్థం చేసుకుని తిన్నంగా తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అలాంటి సమయంలో మనవాడికి తన మాజీ భార్య నుంచి ఫోన్
వస్తుంది. నా తమ్ముడు చనిపోయే ముందు నీకేమైనా ఇచ్చాడా? అతను ఇచ్చిన వస్తువు చాలా ప్రమాదకరం. దాన్ని వాడొద్దు అని చెప్తుంది. మనిద్దరం ఎక్కడైనా పర్సనల్ గా మీట్ అవుదాం అని మనవాడు అడుగుతాడు. సరే అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మోరేగాడు చాలా గందరగోళంలో పడిపోతాడు. తన హెల్త్ కండిషన్ లో ఏవో మార్పులు వస్తున్నాయని అర్థం చేసుకుంటాడు. ఏం జరుగుతుందో అని ఆలోచనలో పడతాడు. అదే సమయంలో అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. ఆ రోజు తన బావమరిది ఫ్లాట్ లో ఆ డ్రగ్ డబ్బులతో పాటు ఓ చిన్న పుస్తకాన్ని కూడా తీసుకొచ్చిన గుర్తొచ్చి ఆ బుక్ ని వెతికి అందులో ఉన్న క్లయింట్స్ పేర్లని వాళ్ళ ఫోన్ నెంబర్లని చూసి అందులో ఉన్న ఒక్కొక్క క్లయింట్ ఫోన్ కి కాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే వాళ్ళలో చాలా మంది వరకు చనిపోయారని మిగతా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనవాడు తెలుసుకుంటాడు. ఆ బుక్ లో ఉన్న లాస్ట్ నెంబర్ కు ఫోన్ చేస్తాడు. అప్పుడు తన పక్క టేబుల్ మీద కూర్చున్న వ్యక్తి ఫోన్ మోగుతుంది. అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే మనవాడు ఎందుకో గాని భయపడి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం మనవాడి వైపే తీక్షణంగా చూస్తూ మనవాడినే ఫాలో అవుతాడు. అది గమనించిన మోరాగాడు అతని నుంచి తప్పించుకొని దూరంగా పారిపోతాడు. తర్వాత తన మాజీ భార్యని ఓ హోటల్లో కలుస్తాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోదు. ఆమె కూడా ఆ డ్రగ్ వాడానని, మొదట్లో అది చాలా అద్భుతంగా పనిచేసిందని, తర్వాత ఆ డ్రగ్ వాడడం మానేశానని, అప్పటి నుంచి నీరసం అయిపోతున్నానని, మొదట్లో చిన్నగా తలనొప్పి వచ్చేదని, తర్వాత వామిటింగ్స్, ఆ తర్వాత మెల్లగా జ్ఞాపశక్తి కోల్పోవడం, చివరికి చనిపోవడం ఇలా జరుగుతుందని, ఒకవేళ నువ్వు ఆ డ్రగ్ తీసుకుంటే దాన్ని ఒక్కసారిగా మానేయవద్దని, మెల్లమెల్లగా ఆ డ్రగ్ కు దూరం అవ్వమని సలహా ఇస్తుంది. ఇప్పుడు దాకా ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది చనిపోయారని, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనవాడు రోడ్డంట నడుచుకుంటూ తన పాకెట్ లో చేయి పెడతాడు. అతనికి తన ప్యాంటు జోబులో ఓ పిల్ దొరుకుతుంది. అది వేసుకుందాం అనే లోపు మన వాడికి డబ్బులు అప్పుగా ఇచ్చిన ఫైనాన్షియర్ ఎదురవుతాడు. నాకు కట్టాల్సిన డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు కట్టలేదని మనవాడు నిలదీస్తాడు. ఓ సారీ మర్చిపోయాను. ఈ డబ్బులు ఇప్పుడే కట్టేస్తాను. దగ్గరలో ఉన్న బ్యాంకుకు పద అని అంటాడు. ఏంటి నాటకాలుగా ఉందా? ఎందుకని డబ్బులు ఇన్నాళ్ళు ఇవ్వలేదని ఆ ఫైనాన్షియర్ మనవాడితో గొడవకు దిగుతాడు. మనవాడికి ఓ 2 దెబ్బలేస్తాడు. అతని చేతిలో ఉన్న పిల్లిని చూసి ఇదేంటి అంటూ దాన్ని లాక్కొని దానిని ఇతను టేస్ట్ చేస్తాడు. తర్వాత మనవాడు అతన్ని దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ డబ్బులు డ్రా చేసి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు అతనికి ఇచ్చేస్తాడు. ఈ డ్రగ్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏంటి ఈ డ్రగ్ అని అడుగుతాడు ఆ ఫైనాన్సర్. ఇదేం లేదు, అదొక విటమిన్స్ అండ్ యాస్పిరెంట్స్ సంబంధించింది అని చెప్పి మోరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మోరాకి అతని శరీరం ఏమాత్రం సహకరించదు. కనీసం ఒక్క అడుగు కూడా తీసివేయలేని పరిస్థితికి చేరుకుంటాడు. అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ అయిన లిండా వాళ్ళ ఆఫీస్ దగ్గరలోనే ఉండడంతో ఎలాగోలా లిండాని చేరుకుంటాడు. ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేక ఆమె క్యాబిన్ లోనే కింద పడిపోతాడు. అతను అలా పడిపోయేసరికి లిండా చాలా కంగారు పడిపోయి దగ్గరలో హాస్పిటల్ కి ఇతను తీసుకెళ్లాలని అనుకుంటుంది. కానీ మోరా మాత్రం అదేం వద్దు అని తనకి ఇలా జరగడానికి కారణం ఏంటి అనేది పూర్తిగా లిండాకి చెప్పేస్తాడు. ఇదంతా విన్న లిండా అంటే ఇన్నాళ్ళు నువ్వు చూపించిన తెలివితేటలు ఈ ఫోకస్ అంతా కూడా డ్రగ్ వల్లే వచ్చిందని అడుగుతుంది. అవును అని చెప్తాడు మోరా. ముందు ఆ పిల్స్ లీగల్ అనుకున్నాను, కానీ అది ఇల్లీగల్ అని ఈ మధ్యనే తెలిసింది. నా దగ్గర ఉన్న పిల్స్ అన్ని అయిపోవడం వల్ల ఇప్పుడు నేను ఈ పరిస్థితికి వచ్చాను. అయితే ముందుగానే నా దగ్గర ఉన్న పిల్స్ లో సగం పిల్స్ వేరే చోట దాచాను. అవి ఇప్పుడు నాకు కావాలి అని చెప్తాడు. సరే అయితే నీ ఇంటికి ఇవ్వు, నేను నీ అపార్ట్మెంట్ కి వెళ్ళి అవి తీసుకొని వస్తానని చెప్తుంది లిండా. లేవు, ఆ పిల్స్ నా అపార్ట్మెంట్ లో లేవు, వాటిని నీ ఇంట్లోనే దాచిపెట్టాను అని చెప్తాడు మోరా. ఆ మాట వినగానే లిండా చాలా ఆశ్చర్యపోతుంది. సరే అని చెప్పి లిండా తన రూమ్ కి వెళ్ళి అతను తన రూమ్ లో దాచిపెట్టిన మిగతా సగం పిల్స్ ని తీసుకొని మళ్ళీ ఆఫీస్ కి బయలుదేరుతుంది. అప్పుడే ఓ వ్యక్తి లిండాను కూడా ఫాలో అవడం మొదలు పెడతాడు. అది చూసి భయపడిన లిండా అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అతను మాత్రం లిండాను విడిచిపెట్టకుండా ఆమెనే ఫాలో అవుతూ ఉంటాడు. దారిలో ఓ 2 వ్యక్తులు లిండాకి ఎదురవడంతో ఆ వ్యక్తి నుండి నన్ను కాపాడండి అని ఆ ఇద్దరిని లిండా హెల్ప్ అడుగుతుంది. సరే అని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు లిండాని ఫాలో అవుతున్న వ్యక్తిని ఆపుతారు. వెంటనే ఆ వ్యక్తి అతి క్రూరంగా మారిపోయి ఆ ఇద్దరు వ్యక్తిని చంపేస్తాడు. అది చూసిన లిండా మరింత భయపడిపోతుంది. అక్కడే ఓ పార్క్ లో ఉన్న ఓ పెద్ద బండరాయి చాటును దాక్కుని మోరాగాడికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తుంది. నేను ఇంకా ఎక్కువసేపు అతనికి కనబడకుండా దాక్కోలేను. అతని నుండి ఎస్కేప్ అవడానికి నాకు ఏ మార్గం కనబడటం లేదు అని అంటుంది. అప్పుడు మోరా లిండాతో నీ దగ్గర ఉన్న పిల్స్ లో ఓ పిల్ నువ్వు వేసుకో, అప్పుడు అతని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలనే ఆలోచన నీకే వస్తుంది అని అంటాడు. అతను చెప్పినట్లే మోరా కూడా తన దగ్గర ఉన్న ఆ పిల్స్ లో ఓ పిల్ వేసుకుంటుంది. అది వేసుకున్న మరుక్షణం తన బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. చాలా షార్ప్ గా అతని దగ్గర నుంచి తప్పించుకొని తన ఆఫీస్ కి వచ్చి అక్కడున్న మోరాకి ఆ పిల్స్ ఇస్తుంది. ఆ తర్వాత రోజు లిండా మోరాతో నిన్న జరిగిన విషయం గురించి డిస్కస్ చేస్తుంది. నువ్వు చేస్తున్న పనులన్నీ కరెక్ట్ కాదు అని అంటుంది. మోరా కూడా ఈ డ్రగ్ యూజ్ చేయడం మానేస్తాను, నన్ను నమ్ము అని లిండాతో అంటాడు. సరే అయితే నువ్వు త్వరలోనే మారుతావని ఆశిస్తున్నాను అని బ్రేకప్ చెప్పి లిండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే గర్ల్ ఫ్రెండ్ దూరం అయిందనే బాధలో మనోడుంటే ఈ ఫైనాన్సర్ గడి షింటింగ్ మోరాకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. మొన్న నువ్వు ఇచ్చిన పిల్లి నాకు చాలా బాగా నచ్చింది, ఆ డ్రగ్ నాకు ఇంకా కావాలి అంటూ మోరా గాడిని ఇబ్బంది
పెడతాడు. ఆ డ్రగ్ గాని నువ్వు నాకు గాని ఇవ్వకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. వీడికి ఎంత చెప్పినా వదిలి వెళ్ళేలా లేడని మోరాగాడు కొన్ని రోజులైనా వీడి బాధ తప్పుతుందని అతని దగ్గర ఉన్న కొన్ని పిల్స్ ని ఆ ఫైనాన్సర్ గాడికి ఇచ్చి అప్పటికి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ ఆ పారిశ్రామికవేత్తను కలిసి అతని వ్యాపారంలో జరుగుతున్న అవకతవకల్ని అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. అలాగే అతని వ్యాపారం అభివృద్ధి చెందడానికి కావలసిన సలహాలు ఇస్తూ తన పొజిషన్ ని నిలబెట్టుకుంటాడు. ఇంకో పక్క ఈ పిల్లు వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ అలా ఫాలో అయిపోతూ ఉంటాడు. తను వేసుకున్న జాకెట్ కే ఓ సీక్రెట్ పాకెట్ ని అరేంజ్ చేసుకుని అందులో పిల్స్ క్యారీ చేస్తూ ఉంటాడు. తర్వాత ఓ మెడికల్ ఎక్స్పర్ట్ ని కలుస్తాడు. ప్రెజెంట్ తను వాడుతున్న డ్రగ్ వల్ల తనకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాకుండా ఆ డ్రగ్ ను వాడడం మానేసిన తర్వాత కూడా తన హెల్త్ కి గాని తన మెమొరీకి గాని ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా ఉండేలా తన కోసం ఏదైనా మెడిసిన్ తయారు చేయమని అతన్ని అడుగుతాడు. అందుకోసమని చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ని అతనికి ఆఫర్ చేస్తాడు. ఆ ఫైనాన్సర్ వల్ల తనకు ఎప్పటికైనా ప్రాబ్లమేనని అతను ఎప్పుడైనా తనపై అటాక్ చేస్తే అతన్ని ఎదుర్కోవడం కోసమని సీక్రెట్ గా ఓ ఇద్దరు బాడీ గార్డ్స్ ని అరేంజ్ చేసుకుంటాడు. ఇదిలా జరుగుతున్న సమయంలోనే ఆ రోజు హోటల్లో చనిపోయిన అమ్మాయి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి ఆమె చనిపోయిన ప్రదేశంలో ఆ టైంలో మోరాగాడు కూడా అక్కడ ఉన్నట్లుగా కొన్ని సాక్ష్యాలు లభిస్తాయి. పోలీసులు మనవాడినే అనుమానిస్తారు. ఈ కేసు నుండి బయటపడడం కోసమని మోరా ఓ ఫేమస్ లాయర్ ను పెట్టుకుంటాడు. ఆ రోజు ఆ పారిశ్రామికవేత్త హంక్ అనే వేరే పారిశ్రామికవేత్త యొక్క కంపెనీలని తన కంపెనీలోకి విలీనం చేసుకోవడానికి జరుగుతున్న మీటింగ్ లో మన మోరాగాడే మెయిన్ లీడ్ వహిస్తాడు. మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అప్పుడే మోరా ఓ విషయాన్ని గ్రహిస్తాడు. ఈ హంక్ అనే అతను అంత పెద్ద పారిశ్రామికవేత్త అయి ఉండి కూడా తన కంపెనీని ఇతనికి ఇచ్చేయడానికి ఎందుకు సిద్ధపడి ఉంటాడు? అంతేకాకుండా అతనికి అంత పెద్ద వయసేమీ కాదు. అయినా అతను సరిగ్గా నిల్చోలేకపోతున్నాడు కూడా. అతనికి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మోరా దగ్గర సలహా తీసుకుంటున్న పారిశ్రామికవేత్త మోరా దగ్గరికి వచ్చి నువ్వు పూర్తిగా నా దగ్గర పనిచేయని అడుగుతాడు. దానికి మోరా అదేం వద్దు, ఇప్పుడు ఈ డీల్ కుదిరితే నాకొచ్చే వాటా ఎంత అని అడుగుతాడు. $40 మిలియన్ వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదురుతుంది. ఈ ఆనందంలో సంతోషంగా ఇంటికి వెళ్తున్న మోరాకి మళ్ళీ ఈ ఫైనాన్సర్ గడు ఎదురవుతాడు. తనకి ఇంకా పిల్స్ కావాలని తొందరలోనే అరేంజ్ చేయి, మళ్ళీ నేను నిన్ను కలుస్తాను అని మనవాడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. వీడితో ఇలా ఎక్కువ కాలం కొనసాగించడం కరెక్ట్ కాదని మన మోరా కనిపిస్తుంది. తర్వాత మోరా తను ఉండే హోటల్ రూమ్ ని ఖాళీ చేసేసి ఫుల్ సెక్యూరిటీతో ఉండే ఓ బంకర్ ని కొనుక్కొని అందులోనికి షిఫ్ట్ అయిపోతాడు. హంక్ వాళ్ళ కంపెనీని వీళ్ళ కంపెనీలోనికి విలీనం చేసుకునే టైం వస్తుంది. ఆ రోజు అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి రావాల్సిన హంక్ మీటింగ్ కి రాలేకపోతాడు. పవర్ ఆఫ్ అటానమీని తీసుకొని హంక్ వాళ్ళ భార్య వీలుండే ఆఫీస్ కు వచ్చి హంక్ కు ఆరోగ్యం బాగోలేదని అతని ఆరోగ్యం కుదుట పడగానే మన డీల్ ను ఫినిష్ చేసుకుందామని వీళ్ళతో చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే మోరాగాడు ఆమె పర్సనల్ బాడీ గార్డ్ కమ్ కార్ డ్రైవర్ ని చూస్తాడు. అతను ఎవరో కాదు, ఇన్నాళ్ళుగా తనను లిండీని ఫాలో అవుతున్న వ్యక్తే. అప్పుడు మోరాగాడు ఆలోచనలో పడతాడు. ఈ హంక్ అనే అతను కూడా ఆ డ్రగ్ వాడాడని, దాని ప్రభావంతోనే ఇతను కూడా ఇంత పెద్ద ధనవంతుడై ఉంటాడని, ప్రస్తుతం అతని దగ్గర ఆ పిల్స్ లేకపోవడంతో ఇప్పుడు హాస్పిటల్ పాలై ఉండి ఉంటాడని, అందుకోసమే ఈ వ్యక్తికి తమను ఫాలో అయ్యే పని అప్పచెప్పి ఉంటాడని అనుకుంటాడు. ఆ హోటల్లో చనిపోయిన అమ్మాయి మర్డర్ కేసు విషయంలో ఆ రోజు ఆమె గదిలోకి వెళ్లిన కొందరు వ్యక్తుల్ని పోలీసులు స్టేషన్ కి పిలిపిస్తారు. వాళ్ళతో పాటు మోరా కూడా తన లాయర్ ని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వీళ్ళలో హంతకుడిని గుర్తుపట్టే విషయమై మోరాతో పాటు మిగతా వాళ్ళందరినీ లైన్ లో నిల్చోమంటారు పోలీసులు. మోరా తను వేసుకున్న కోటుని తన లాయర్ చేతికిచ్చి అతను కూడా వరుసలో నిల్చుంటాడు. లక్కీగా ఆమెను చంపిన వాళ్ళలో మోరా లేడని అవతల వ్యక్తి చెప్పడంతో మోరా చాలా రిలాక్స్ అయిపోతాడు. తర్వాత తన లాయర్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పి తన కోట్ తీసుకొని తిరిగి తన పనుల్లోకి తను వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన మోరాకి తన కోట్ పాకెట్ లో ఉండాల్సిన పిల్స్ కనిపించవు. ఏమై ఉంటాయని ఆలోచిస్తున్న టైంలో హంక్ అనే పారిశ్రామికవేత్తకి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని, ఏ క్షణానైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని టీవీలో వార్తలు వస్తుంటాయి. వాళ్ళ కంపెనీ విషయాల గురించి హంక్ భార్యని కొందరు విలేకరులు ఏవో క్వశ్చన్స్ వేస్తుంటారు. వీటన్నిటికీ సమాధానం మా లాయర్ చెప్తాడని హంక్ భార్య వాళ్ళ లాయర్ ని అక్కడున్న విలేకరులకు పరిచయం చేస్తుంది. అతను ఎవరో కాదు, మన మోరాగాడు ఉదయం తన కోట్ ని పోలీస్ స్టేషన్ లో ఏ లాయర్ కైతే ఇచ్చాడో అతనే. అప్పుడు మనవాడికి అర్థమైపోతుంది తన కోట్ జోబులో ఉన్న ఆ పిల్స్ ని కొట్టేసింది ఆ లాయరేనని. అది తెలిసిన మన మోరాగాడు చిన్నగా నవ్వుకుంటాడు. ఇంతలో మోరా మీదకి ఆ ఫైనాన్సర్ తన మనుషులతో పాటు వచ్చి దాడికి ఎగబడతాడు. వాడితో జరిగిన ఫైటింగ్ లో ఆ ఫైనాన్సర్ గాడు కాస్త చనిపోతాడు. అక్కడి నుంచి మోరాగాడు డైరెక్ట్ గా ఆ హంక్ ఉండే హాస్పిటల్ కి వెళ్తాడు. హంక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రూమ్ కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అతని కార్ డ్రైవర్ చాలా దిగాలుగా ఉంటాడు.
పాపం హంక్ అప్పుడే చనిపోయాడు. పాపం అలా దిగాలుగా కూర్చున్న ఆ సెక్యూరిటీ గార్డ్ కమ్ డ్రైవర్ దగ్గరికి మన మోరాగాడు వచ్చి అతని పక్కనే కూర్చొని, నీ బాస్‌కి అసలు ఏమైంది? ఎందుకు ఇలా చనిపోయాడని నువ్వు చాలా బాధపడుతున్నావు? ఇంచుమించు నా పరిస్థితి కూడా నీ బాస్ పరిస్థితి లాంటిదే. నేను లాయర్‌గా పెట్టుకున్న అతను నిజంగా నీ బాస్ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతోనే నా దగ్గర ఆ టాబ్లెట్స్‌ని కొట్టేసి ఉంటే అతను ఇప్పుడు ఇలా చనిపోయి ఉండకూడదు కదా! నీ బాస్ చావు వెనకాతల కుట్ర ఉందని నీకు అనిపించడం లేదా? అని అంటాడు. ఆ మాటకి అతను కూడా తీక్షణంగా ఆలోచిస్తాడు. అతను బాస్ చనిపోవడం వల్ల ఇప్పుడు ఇతను మోరా గురించి ఆలోచించడం మానేసి ఆ లాయర్ గురించి ఆలోచిస్తాడు. అతనుండే ఫ్లాట్‌కెళ్ళి అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు. అతనితో పాటు ఆ ఫ్లాట్‌కి వచ్చిన మోరాగాడు ఆ ఫ్లాట్ అంతా వెతికి ఈ లాయర్ తన దగ్గర కొట్టేసిన ఆ పిల్స్‌ని మళ్ళీ దక్కించుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి మోరాగాడి లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. అలా ఓ 12 నెలలు గడిచిపోతుంది. ఇప్పుడు మోరాగాడు కూడా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతను అమెరికన్ సెనెట్‌గా పోటీ కూడా చేస్తున్నాడు. అటువంటి మోరాని అతని పాత పార్ట్నర్ అయిన పారిశ్రామికవేత్త కలుస్తాడు. నువ్వు వాడే ఆ డ్రగ్ గురించి నాకంతా తెలుసు. ఆ డ్రగ్‌కి సంబంధించిన ల్యాబ్స్ అన్ని నేను మోయించేశాను. అంతేకాదు నువ్వు రన్ చేస్తున్న ల్యాబ్స్‌ని కూడా నేను మోయించేశాను. ఆ డ్రగ్ లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసు కదా! ఇప్పుడు నువ్వు సెనెట్‌గా పోటీ చేస్తున్నావు. ఖచ్చితంగా సెనెట్ అవుతావు. అంతేకాదు త్వరలో నువ్వు అధ్యక్షుడు కూడా కాబోతావు. అయితే నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నా నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్లే విని తీరాలి. ఎందుకంటే ఆ మందు లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసు కాబట్టి ఆ మందుని సరఫరా చేయగలిగే ఏకైక వ్యక్తిని నేనే. నీకు కంటిన్యూస్‌గా ఆ మందు అందే ఏర్పాటు నేను చేస్తాను. నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి అని అంటాడు. ఆ మాటలకు మన మారాగాడు చిన్నగా నవ్వుతూ నేను ఆ మందుని పూర్తిగా యూజ్ చేసుకున్నాను. అంతేకాదు దాన్ని మానేశాను కూడా. ఇప్పుడు నేను నా ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడం కోసం ఏ మందుని వాడక్కర్లేదు. ఆ మందు ద్వారా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని నేను ఎప్పుడో ఓవర్‌టేక్ చేసేశాను. ఇప్పుడు నీ అవసరం నాకు లేదు అని చెప్పి, అలాగే అనవసరంగా నా జోలికొచ్చి నువ్వు ఇబ్బందుల పాలవ్వద్దు అని ఓ చిన్న వార్నింగ్ ఇచ్చి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత తనను వదిలి వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ లిండాతో లంచ్ చేస్తూ తనకు సర్వ్ చేస్తున్న వ్యక్తితో మాండరిన్ భాషలో చాలా సునాయాసంగా మాట్లాడతాడు. అతను అలా ఆ సర్వర్‌తో మాండరిన్ భాషలో మాట్లాడుతుంటే లిండా మనవాడి వైపు అదోలా అనుమానంగా చూస్తుంది. మనవాడు మాత్రం లిండా వైపు కొంటెగా చూస్తూ